అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సో బాగున్నారా? ఇంక ఈరోజు అందరికైతే హ్యాపీ సండే అనమాట. ఇంక ఈ రోజు లాగ్ వచ్చేసి ఇంకా సండే రొటీన్ అనమాట. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసేయండి. సో ఈ రోజు అసలు ప్రేయర్ కూడా వెళ్ళలేదు. సో ఇంకా చెప్పాను కదా, ఒంట్లో బాగాలేదనమాట. ఒంట్లో బాగా వెళ్ళలేదనమాట. సో ఇంక ఈరోజు బ్లాగ్ అంతా మధ్యాహ్నం వరకు అయితే ఎట్లా ఉంటుందో ఏంటి అనేది చూసేయండి. ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ ఏంటి అని ఆలోచిస్తారన్నారా. ఇంక పచ్చి రొయ్యలు అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు గోంగూర పచ్చి రొయ్యలు అయితే సో వంటగా చేస్తున్నాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొత్తం ఇంకా మార్నింగ్ నుంచి అయితే మధ్యాహ్నం వరకు అయితే సో మా సండే లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇంకా మా వారు పొద్దున్నే పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టారు. బయటికి వెళ్ళి వచ్చావా? మసగ్గా కనిపిస్తుంది ఆయన. ఇప్పుడు బాగుంది. సర్లే, ఒక రొయ్యలు ఫ్రిడ్జ్లో ఉన్నాయి తనండు. ఒక రొయ్యలు కర్రీ చేస్తున్నాను. ఇంక సండే డోరే నాన్న, డోర్ వేసేది డోరీ. ఇది కాదు, ఫ్రిడ్జ్ డోరే. ఫ్రిడ్జ్ డోర్ వేసే. సో ఇంకా కేజీ రొయ్యలు అనమాట. ఇంక ఇప్పుడు వలవాలి. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, టైం పట్టేలాగా ఉందనమాట. ఇంక ఈరోజు సండే కాబట్టి సో పచ్చి రొయ్యలు గోంగూర అయితే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ చేస్తున్నాను అనమాట. ఇంకా గోంగూర అయితే ఇది సో కొయ్యాలి, మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. టైం వచ్చేసి 10:30 అయిపోయింది. సో ఇగోండి రొయ్యలు అయితే చూపిస్తాను. ఇగోండి రొయ్యలు. ఇంక ఇవన్నీ ఇంక ఇప్పుడు వలవాలి. వాళ్ళు ఇంకా టిఫిన్ చేసి స్నానం చేసి పాలు తాగినాకైతే డ్రై ఫ్రూట్స్ తింటున్నారనమాట. అన్నీ ఇంక ఈ లోపు అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా మా బొడ్డోళ్ళకి అయితే ఇంకా మా ఆయన అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా వలిసేస్తున్నాడు అనమాట. ఈరోజు సండే కాబట్టేసి ఇంకా సివిల్ రైస్ అయితే వేసేస్తాను. తల స్నానం చేయించేసి చక్కగా సివిల్ రైస్ అయితే వేసేసాను. ఉందా ఇదే పెట్టుకుంటా. చూసావా లేదా? సరే స్లోగా తిను. లోయితే ఏంటయ్యాయి? పప్పులు, బాదం పప్పులా? టిఫిన్ తినలేదు వీడైతే. ఇంకా టిఫిన్ అయితే తినలేదు అసలు. ఇదిగోండి టిఫిన్ తినమంటే ఇది ఇక్కడ పెట్టేసాడు పంచదార వేసుకొని. అరే అదిగో ఇట్రండి రోడ్ మీదకి వెళ్ళదు, ఇక్కడ కూర్చొని తినండి సరేనా? దీక్షిత్ రాయ్ నానా. ఇక్కడైతే నేనైతే పచ్చి రొయ్యలు వాలడానికి అయితే కూర్చున్నాను. మినిమం ఇంకా అరగంట పైన పట్టేస్తుంది అనమాట. గంట కూడా పట్టేస్తుంది. గోంగూర కట్ చేయమని చెప్పాను అనమాట. ఆల్రెడీ ఇంకా గోంగూర అయితే కట్ చేస్తాం అయిపోయింది. ఇంకా రొయ్యలు కూడా ఇంకా శుభ్రంగా అయితే కడిగేసేసి చక్కగా కొంచెం ఆయిల్ చొక్కేసి కొంచెం పసుపు వేసేసి అందులో చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సండే స్పెషల్ కదా, మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే రొయ్యలు అయితే చక్కగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఈ రొయ్యలు కేజీ రొయ్యలు అనుకోండి, ఆ పావు కేజీ కూడా రాలేదనమాట. చాలా తక్కువగా అయితే వచ్చాయి ఏగేసరికి. ఫైనల్ ఇంకెక్కడైతే గోంగూర శుభ్రంగా కడిగేసి ఇంకా ఉడకబెడుతున్నాను. ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క, టమాటాలు, ఉప్పు ఇవన్నీ చక్కగా ఉడకబెడుతున్నాను అనమాట. పక్కన అయితే ఇంకా రొయ్యలు అయితే ఉలిసేసి చక్కగా గిన్నెలు అయితే వేసేసాను. ఆ తర్వాత అయితే అదే దాంట్లో అయితే ఇంకా శుభ్రంగా కడిగేసి ఆయిల్ పోసేసి ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసేసి చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాకైతే ఆ తర్వాత అయితే ఇంకా వేపుకున్న పచ్చి రొయ్యలు అయితే వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇవైతే చక్కగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా ఇంకా ఇంటి దగ్గర ఉంటే టిఫిన్ లేట్ అయ్యిద్ది, పాలు లేట్ అయ్యిద్ది, ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా లేట్ అయిపోద్ది, రాత్రి డిన్నర్ కూడా లేట్ అయిపోద్ది అనమాట. స్కూల్కి వెళ్తేనే సరే ఇంకా తొందరగా అయితే తింటా ఉంటారు. అవర్ తర్వాత చూడండి. సో ఇంకెక్కడ వంట అయితే అయిపోయింది. సో గోంగూర రొయ్యలు వాటికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ గోంగూర రొయ్యల పట్టికి ఇంకా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. ఇప్పుడైతే రైస్ అయిపోయింది. సో టైం వచ్చేసి ఎంత అయిందో మీకైతే చూపిస్తాను. సో టైం వచ్చేసి 1:10 అయింది, 1:15 అయింది. మాది కొంచెం తక్కువగా తిరుగుతుంది టైం వచ్చేసి 1:15 అలా 20 మధ్యలో ఉందన్నమాట.
సో ఇంక ఇప్పుడు పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. సో బట్టలు ఇవన్నీ ఉతికే బయటికి టైం పట్టేసింది నాకు. రొయ్యలు వలవడానికి అయితే మ్యాక్సిమం చాలా చాలా టైం పట్టేసింది. మా పిల్లోడు చూసావా అసలు కరెంట్ కాలుతో ఆపుతా చేస్తూ ఉన్నాడు. వీడికి ఇప్పుడు కోటింగ్ పడితే కానీ అప్పుడు ఆగుతాడనమాట. అసలు కోటింగ్ పడితే కానీ ఇప్పుడు ఆపుతాడు, కరెంట్ జోలికి వెళ్ళాడు అనమాట. సరే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే అన్నం పెట్టేస్తాను. పిల్లలకైతే చూస్తూ ఉండండి. నా వాటం అయితే చూడండి. సో ఎట్లా ఉండేదాన్ని అట్లాగే ఉన్నాను అనమాట. ఇంక ఇప్పుడే బట్టలు అవి ఉతికేసి వచ్చాను, ఇంకా కంఫర్ట్లో పెట్టేస్తాను అనమాట. సరే నన్ను అన్నం పెట్టనా, తర్వాత ఎప్పుడు పెట్టేస్తా, లేకుండా టైం చాలా అయిపోయింది, 1:30 అవుతుంది. సరే ఇప్పుడైతే వేడివేడే ఇంకా అన్నం పెట్టేస్తాను. వచ్చేసండి కిచెన్లోకి. అయితే కోడి మాసం కాదు, గోంగూర రొయ్యలు అలవడానికి చాలా టైం పట్టేసింది నాకు. ఇప్పుడు వేడివేడి అన్నం వేసేద్దాము. సో అమ్మ తింటాకేమో కానీ ఫ్రెండ్స్ అసలు చేయడానికైతే రొయ్యలు మరీ చిన్నగా ఉన్నాయేమో. అసలు నాకైతే చాలా టైం పట్టేసింది. వద్దు వస్తున్నాను, ఆగు. నేను చాలా టైం పట్టేసింది అనమాట. సో వలవడానికి ఏమో కానీ చిన్న అసలు ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇంకా ఎక్కడ అసలు నాన్ వెజ్ అనేది ఇంకా పెట్టలేదు. ఇవే కొంచెం అక్కడక్కడ అమ్మితేను ఇంకా చిన్న రొయ్యలన్నా తెచ్చామన్నమాట. సో గోంగూర హడావుడిగా అయితే ఇంకా మెత్తగా అయితే రుబ్బలేదు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను. దా చిల్లు అయితే లేనా పైకి లే పైకి ఇద్దరికైతే తినిపించేస్తానే. సో ఇంకా చూసారు కదా ఇంకెంత ఇసుకిచ్చేస్తున్నారంటే అసలు నేను ఇప్పుడు వీడియో పెడుతుంటే ఇంకా టీవీలో సౌండ్లు పెట్టేస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. ఏంటి కోటింగ్ ఇచ్చేస్తా ఇద్దరికి, అసలు మాట్లాడరండి. ఇప్పుడు అన్నం నేనే సరే జరుగుతాడులే. సో ఇంక ఇప్పుడైతే పెట్టాను కదా, ఇంకా అస్సలు మాట వినరు. అన్నం నేనే పెట్టాలన్నమాట. అస్సలు తినరంటే తినరు. అసలు అందరూ నన్నే తిడతారనమాట. వీళ్ళు చేసే పనులకైతే నేర్పించవా ఏంటనేసి నన్నే అంటారు. అది కామన్. అది వీళ్ళు చెప్తే మాత్రం అసలు వినరు అనమాట. కొట్టించుకుంటే ఒక దెబ్బ అయితే కొట్టించేసుకుంటారు, కానీ మాట మాత్రం వినరు. నా మాట అయితే చూశారు కదా ఏ విధంగా ఉందో అసలు. సో సండే బ్లాగ్ అనమాట. సండే అసలు ఎలా రెడీ అవుతాను అలా రెడీ అవుతానమాట. ఈరోజు అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట, ఎందుకంటే కాళ్ళన్ని పోట్లు ఒళ్ళని నొప్పులు అనమాట. పొద్దున్నే అసలు లేకలేకపోయాను. సో లేట్గా లేచారనమాట. 8:30 అయిపోయింది నేను లేచేపాటికి. సో మళ్ళీ రెడీ అయ్యి ఇంకా ప్రేయర్కి వెళ్ళాం. ప్రేయర్ వచ్చేసి 8:30 అనమాట. 8:30కి స్టార్ట్ అయిపోతుంది. నేను లేచిందే అప్పుడు. మళ్ళీ నేను తిని ఎలాగ పెట్టేసరికి గోవింద 10 అయిపోద్ది అనమాట. 11 గంటలకి ఎలాగో అయిపోతుంది. అందుకనేసి ఈరోజు కానిచ్చేసాను ఇంటికాడే అనమాట. సో ఓకే, ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా గోంగూర వేసి పచ్చి రొయ్యలు వండాను కదా. సో ఇంక ఇప్పుడైతే తినిపించేస్తాను, చూస్తూ ఉండండి. ఎప్పుడైతే అన్నం కలిపేస్తాను. ఇటోకులు వచ్చేసేయండి, ఇలా వచ్చి ఒకళ్ళు పెద్దడు అవుతున్నావు, ఇంకా నువ్వు తెలుసుకోవాలిగా నాన్న. చిన్నపిల్లలాగా అంటావు, తినటం కూడా రాకపోతే ఎట్లాగా. పెద్దడు అవుతున్నావు, రేపు క్యారేజ్ పెట్టేస్తాను నేను. నువ్వు నేర్చుకోవాలి తింటాం, రోజు కుదరదు కదా రావడానికి. వేడివేడిగా ఉంది. ఇంకా మా పిల్లలకైతే ఇంకా అది పెద్దోళ్ళకైతే కలిపేసి ఇచ్చేసాను. ఇంకా తిని పెడతాం అనవసరం. వాడికైతే ఇంకా వాడే నేర్చుకోవాలి. స్పూన్ తెచ్చుకున్నాడు చూడండి, చేత్తో తినమంటే స్పూన్తో తెచ్చుకున్నాడు అనమాట. చేత్తో తినమని చెప్తే ఇంకా స్పూన్ తెచ్చుకున్నాడు. ఇంకా మా వీడికైతే పెట్టేస్తుందా నాన్న. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా తిన్నాకైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంకా మా పెద్ద బాబుకి అయితే ఇంకా కలిపేసి ఇచ్చేసాను. సో వాడే ఇంకా తినమని చెప్తున్నాను అనమాట. ఇంకా వాటి స్పూన్ తెచ్చుకొని తింటున్నాడు. దారాన నీకు ముద్ద పెడతారా, నీకు నేను తినిపించేస్తాను ముద్దలో టగడాక. ఫాస్ట్గా తిని తల్లి. సరే తినిపించేస్తాను, ఓకేనండి. ఇంకా వాళ్ళైతే ఇంకా అన్నం తింటూ ఉంటారు. ఇంక లోపైతే పిల్లలకు పెట్టాక ఇంకా నేను కూడా తింటాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చివరిలో. తర్వాత అయితే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
సాయంత్రం ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అన్నం పెట్టేసి హోంవర్క్ అయితే చేసేయమని చెప్పాను. మళ్ళీ ఈవినింగ్ ఎలాగో కుదరదు అనేసి ఈరోజు సండే కదా, నిన్నైతే సాటర్డే ఈవినింగ్ అయితే చేయాల్సింది, రేపు సండేగా మమ్మీ రేపు అయితే ఎలాగో ఖాళీగా అనేసి రేపు అయితే చేస్తామన్నారు హోంవర్క్ అయితే. ఇంక ఇప్పుడైతే చేపించేస్తున్నాను. అన్నం తినేసిన వెంటనే అయితే హోంవర్క్ అయితే చేస్తున్నారు. సో ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. నాకు అసలు గొంతు బాగాలేదండి, జలుబు దగ్గు చెప్పాను కదా, అసలు ఒంట్లో బాగాలేదని. వాయిస్ కూడా కొంచెం తేడాగా అయితే మీకు వినిపించవచ్చు, నార్మల్ వాయిస్ కన్నా ఇప్పుడైతే బొంగురుపోయినట్టయితే వాయిస్ అనేది ఇంకా వస్తుంది. సో కొంచెం నాకు ఒంట్లో బాగాలేదనమాట, అందుకనేసి సో ఇంకా ఇవాళ ఏం పని అసలు చేయబుద్ధి అవ్వలేదు. అయినా సరే తప్పదు కదా, సండే అంటాం కానీ సండేనే ఎక్కువ పనులు ఉంటాయి. ఆదివారమే అందరికీ సెలవులు అంటారు కానీ సండేనే ఆదివారమనే ఎక్కువ పనులు బిజీ అయిపోతూ ఉంటాము ప్రతి ఒక్కరం కూడా. సో ఇంక ఈరోజు అయితే ఇంక ఇదనమాట, అసలు ఒంట్లో లేకపోయినా సరే సో తప్పదు కదా. సో ఇదనమాట వీడియో వచ్చేసి. ఇంక ఇప్పుడైతే మా వారైతే ఇంకా భోజనానికి అయితే వచ్చాడు, ఇప్పుడే వచ్చారనమాట. ఇంకా ఇదిగే అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా నేను పిల్లలకి ఎడతమే నేను కూడా తినేసాను వెంటనే. ఇంక ఈ లోపైతే ఇంకా ఆయన పెడుతున్నాను అనమాట. ఆయన వచ్చారు, ఇంకా తిన్న వెంటనే ఇంకా ఎంగిలి గిన్నెలని ఇంకా చాలా వంట చేసుకోవడానికి చాలా ఎంగిలి గిన్నెలు అయితే అయిపోయాయి. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ తిన్నాయి కూడా ఇంకా ప్లేట్లు అట్లాగే ఉన్నాయి అనమాట. ఒకేసారి తోమిదామనేసి ఇంకా అట్లా బయట ట్యాప్ కింద అయితే పెట్టాను. ఇంక ఇప్పుడు ఈయన అన్నం తినేస్తే ఇంకా పిల్లలు కూడా హోంవర్క్ అయితే చేయించేస్తే ఇంకా పనులు అయితే అదే అంట్లో అయితే తోమేసుకుంటాను మ్యాక్సిమం అయితే. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మధ్యాహ్నం వరకు అయితే ఇదండి నా వర్క్ అయితే. గోంగూర కూర అయితే చక్కగా అయితే కొంచెం బాగానే ఉందండి, కొంచెం సాల్ట్ తక్కువగా అయింది, అందుకని కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. వేడి దాని మీద తొందరగా అయితే కరిగిపోతుంది. సో ఇప్పుడైతే కూర పెట్టామంటే ఇంకా మా ఆయన చప్పగా ఉంది, ఇంకా మంటలేదేంటి అంటాడనమాట. పిల్లల కోసం చెప్పాను కదా, కొంచెం కారం అనేది కొంచెం తక్కువగా అయితే తింటాము మేము కూడా. ఫైనల్ అయితే ఇంకా పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేసి ఇంకా ఆడుకుంటున్నారు. ఇంకా మా బుడ్డోడు రాసేసి ఇంకా మా పెద్దోడికి ఇచ్చాడనమాట పెన్సిల్ అయితే. సో ఒక పెన్సిల్ కోసం ఫైటింగ్ అనమాట, ఆల్రెడీ పెన్సిల్స్ ఉన్నాయి. ఇంకా పిల్లలు అన్నం తినేసినాక హోంవర్క్ అయితే చేపించేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట, అందుకే ఇప్పుడే చేసేయమని చెప్పాను. మా బుడ్డోడు చూడండి చక్కగా అయితే రాస్తున్నాడు, ఇదేంటో సరిగ్గా కనిపించలేదు అసలు. చూడు ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు అన్నం పెట్టాను, అన్నం మీద పెడితే ఆ కెమెరా అయితే సరిగ్గా కనిపించలేదు, ఎందుకు మసకు వచ్చేస్తుంది. దా దీక్షిత్ రా, నువ్వు ట్రై తొందర రాసే, లేకపోతే హోంవర్క్ చేయకపోతే సాయంత్రం తీసుకెళ్ళను. ఇందాడే చెప్పా మ్యాథ్స్ పేజ్ నెంబర్ ఇచ్చారు, పేజ్ నెంబరు క్వశ్చన్ ఇచ్చారు, పేజ్ నెంబర్ 11 క్వశ్చన్ నెంబర్ 2. 11 పేజ్ నెంబర్ 11 తీసి క్వశ్చన్ నెంబర్ 2 తీ, ఓపెన్ చేసి రాస్తే తొందరగా అయిపోద్ది. సో ఇంక ఈ లోపైతే ఇంకా ఆయనైతే ఇంకా అన్నం తింటున్నాడు అనమాట, ఎందుకనేసి ఇంకా భోజనానికి అయితే వచ్చాడు. ఇంక ఈ లోపైతే నేను ఈ సామానం అంతా తోమేసుకోవాలి, ఇంక ఈవినింగ్ కల్లా 5 కల్లా అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా ఆయనకైతే పని ఉంది, ఇంకా వెళ్తాడు. సో అన్నం తినేసి వెళ్తాడు అనమాట. భోజనానికి అయితే వచ్చాడు. సో ఆల్రెడీ షాప్ లో ఉన్నారు, కుడుతున్నారు అనమాట. సో ఇంకా భోజనం చేసి వెళ్తాను, ఇంకా 5 కల్లా వస్తానని చెప్పేశారు. ఇంక ఈ లోపు నేను చిన్న చిన్న పనులు ఇంట్లో అన్ని సో కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా బయట బట్టలు కూడా ఉతికేసానని చెప్పాను కదా, బయట అయితే ఆరేయాలి, అదే బయట నా పైన ఆరేయాలి. పైన ఆరేసినాక అయితే ఈ ఎంగిలి పనులు ఇప్పుడు తిన్నాయని మొత్తం తోమేసుకుంటాను. తోమేసుకున్నాకైతే కొంచెం రెస్ట్ తీసుకున్న గంట రెడీ అవుతాము. ఈవినింగ్ రాయ్ కానీ ఓకే అండి. ఇంకా మా ఆయన ఇంకా వెళ్ళిపోయారనమాట ఇంకా పనికి. ఇంకా నేను ఇంట్లో పని అయితే చేసుకోవాలి. ఇంకా 5 కల్లా అయితే రెడీ అయిపోవాలన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే బ్యాగులు ఎక్కడ చాట అక్కడ పడేసేసి బయటకు అయితే వెళ్ళిపోయారు. ఒకడేమో వాష్రూమ్ కని వెళ్ళారనమాట, ఒకడే వాడానికల్లా వెళ్ళిపోయారు, నాకు వస్తుందనేసి. సో ఈరోజు సండే కదా, ఇంకా ఎక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, తప్పకుండా అయితే వీడియో చూసేయండి మరి. ఓకేనండి, అందరికైతే హ్యాపీ సండే. సో ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.